నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. సాయిబాబా పైన బీజేపీ లీడర్ నటి మాధవలత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా దేవుడే కాదు, సాయిబాబా ఒక ఆఫ్ఘన్ ముస్లిం, కలలో ఏనాడు కూడా ఇతర దేవుళ్ళు రాముడు కృష్ణుడు రాని సమయంలో ఎందుకు సాయిబాబే వస్తున్నాడు అని అంటే ఆయన ఒక దయ్యం, మనుషులు దయ్యాలు కాబట్టే, క్రియేటెడ్ క్యారెక్టర్స్ కాబట్టే కల్లోకి వస్తున్నాయని చెప్పి నటి మాధవలత అన్నారు. నా మాటల వల్ల చాలామంది సాయిబాబా భక్తులకి మండుతోంది. మీకు మంచి జరిగిందంటే అది సాయిబాబా వల్ల కాదు, మీ తలరాత బాగుంది కాబట్టే మంచి జరిగింది. సాయిబాబా అసలు బాబానే కాదు, దేవుడే కాదు. ఈ రకంగా తను చేసిన వ్యాఖ్యల పైన హిందూ సంఘాలు పలువురు ఫైర్ అవుతున్నారు. అయితే సరూనగర్ పిఎస్లో కూడా మాధవలత పైన కేసు నమోదైంది. సో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాధవలత మాట్లాడిన మాటల తర్వాత మరోసారి ఇంతకీ సాయిబాబా ఎవరు? మరి సాయిబాబా అసలు దేవుడే కాదు, సాయిబాబా విగ్రహాలని గతంలో కూడా కూల్చేశారు. సాయిబాబా విగ్రహాలకు సంబంధించి డిమాలిష్ చేయమని చాలా పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు, పలు ప్రాంతాల్లో కూల్చివేశారు. సాయిబాబా ఒక మనిషి, రాముడు ఒక దేవుడు, సాయిబాబా ఒక దయ్యం. ఇటువంటి చర్చలు, ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడాలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటుగా మరి సాయిబాబాకు సంబంధించిన ఈ చర్చలో వాళ్ళ వర్షన్ ఏంటో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో నిశాంత్ శర్మ గారు అండ్ మురళీ శర్మ గారు, కిరణ్ శర్మ గారు ఆన్ జూమ్ అండ్ బాలచంద్ర శర్మ గారు ఆన్ జూమ్ లైన్. సో సాయిబాబాకి వ్యతిరేకంగా మాధవలత మాట్లాడిన మాటల్ని ముందుగా మురళీ శర్మ గారు సాయిబాబా గురించి తను పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మురళీ శర్మ గారు, ఆయన ఒక ఫకీర్, దయ్యం కాబట్టే కల్లోకి వస్తున్నాడు. సాయిబాబా విగ్రహాలకు సంబంధించి గతంలో డిమాలిషింగ్ జరిగింది చాలా ప్రాంతాల్లో, వారణాసి, సంబల్ ఈ ప్రాంతాల్లో కొన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు మాధవలత ఇప్పుడు కాదు, గతంలో కూడా మాట్లాడుకొచ్చింది ఆవిడ. ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. సో సాయిబాబాపై మాధవలత మాటలు మీరు విన్నారా? ఆయన విన్న తర్వాత ఏమనిపించింది? అంటే సాయిబాబా దేవుడే కాదు, పూజలు చేయకండి, అదొక అపనమ్మకం, వాడు ఒక దయ్యం, ఇటువంటి పదాలు ఉపయోగించారు ఆవిడ. ఎలా చూడాలి? మాధవలత గారికి పూర్తిగా అవగాహన లేదేమో అని అనిపిస్తుందండి. ఆమె దయ్యం, పిశాచి అనడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారము ఒక వ్యక్తి ఎవరైనా సరే చనిపోతే వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా చేయవలసిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. మరి సాయిబాబా గారికి ఏం జరగట్లేదు కదా ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఆయనకి వివాహం కాలేదు, పిల్లలు లేరు. మరి ఈ కర్మలు ప్రతి సంవత్సరం ఎవరికైతే జరపబడవో వారు పిశాచాల రూపంలో ఉంటారు అని శాస్త్రంలో ఉంది. ఆ ఉద్దేశంతో మాధవలత గారు కామెంట్ చేయడం జరుగుతుంది. బహుశా ఆమెకు అంతవరకే తెలుసు. కానీ వాస్తవానికి ఏంటంటే కొంతమంది సాధువులు అయితేనేమి, సన్యాసులు అయితేనేమి, వాళ్ళు అట్లా సన్యాసం స్వీకరించినప్పుడే వాళ్ళకు వాళ్ళే పిండాలు పెట్టేసుకుంటారు. అలాగే అఘోరాలు దీక్ష తీసుకునే ముందు వాళ్ళకు వాళ్ళే పిండం పెట్టేసుకుంటారు. అంటే సాయిబాబా ఒక మనిషిగా ఉండి ఆయన మరణించిన తర్వాత ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలు జరగట్లేదు కాబట్టి దయ్యం అయ్యారని ఆవిడ భావన. అది ఆవిడ భావన. మీరు అంగీకరిస్తారు దాన్ని? దానికి అవకాశం లేదు కదా, ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా 1950 ప్రాంతాల్లో కూడా జరిపారు శాస్త్రోక్తంగా కూడా. నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, లేదంటే వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ ఏ రకంగా అయితే దేవుళ్ళో అదే రకంగా సాయిబాబా కూడా దేవుడేనా? సాయిబాబా గురించి కంపేర్ చేయదలుచుకుంటే బుద్ధుడితో కంపేర్ చేయొచ్చండి. ఓకే. గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆయన ఈరోజు బౌద్ధ మతం అని ఉంది. వాస్తవానికి బుద్ధుడు అనేటువంటి ఆయన హిందూ మతంలోనే జన్మించారు కదా. అదేవిధంగా సాయిబాబాది కూడా ప్రత్యేకంగా ఒక మతం అవుద్దేమో భవిష్యత్తులో, సాయి మతం అనేది పుడుతుందేమో అని అనిపిస్తుంది. అది సాయిబాబా నుంచి మతం పుట్టుకో, సాయిబాబా మతం అని వస్తుందేమో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే బుద్ధుడి పేరుతో బౌద్ధ మతం వచ్చింది కదా, బుద్ధుడి పేరుతో బౌద్ధ మతం వచ్చింది. బుద్ధుడేమి పుట్టుకతోటి బుద్ధుడు బౌద్ధ మతంలో పుట్టలేదు కదా, హిందూ మతంలోనే పుట్టారు ఆయన. తర్వాత పెరిగారు, ఆయన మార్పు వచ్చింది ఆయనలో, ఆ విధంగా ఒక మతం వచ్చింది. అదేవిధంగా సాయిబాబా కూడా అంతటి శక్తివంతుడు. ఒక బుద్ధుడు ఏ విధంగా భారతదేశం మీద ప్రభావం చూపించాడో, ఒక సాయిబాబా కూడా భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఆయన ఆఫ్ఘన్ ముస్లిం. ముస్లింలేమో మేము పూజించామని ముస్లింలు బాయ్కాట్ చేస్తారు, హిందువులు ఎందుకు పూజిస్తున్నారు ఆయన్ని అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారు. పూజించడం కాదండి, ఆరాధన చేయటం అని అంటారు. ఆరాధన అనేటువంటిది ఒక స్థాయి దాటితే పూజ కింద మారిపోతుంది. సాయిబాబా ఏంటంటే ఒక మహిమాన్వితుడు, ఆయన ఒక సిద్ధ పురుషుడు. సిద్ధులు అనేవి కొన్ని ఉంటాయి, అష్టసిద్ధి నవనిధికే దాత అని
హనుమాన్ చాలీసాలో ఉంది. అష్టసిద్ధులు అని కొన్ని ఉంటాయి, అవి కొంతమందికి ఆ శక్తి ఉంటుంది అనమాట. అదేవిధంగా సాయిబాబా గారికి ఏంటంటే ఆయన చేసినటువంటి తపస్సు ఫలితంగా, కొన్ని రకాలైనటువంటి జపాల ఫలితంగా ఆయన దగ్గర కొంత శక్తి ఉంది. తపస్సులు చేశారు ఆయన, తపస్సు చేశారు. ఓకే, బీయింగ్ ముస్లిం మీరు ఒప్పుకుంటారు? ఆయన ముస్లిం అని మీకు ఎవరు చెప్పారండి అసలు? అఫ్ఘాన్ ముస్లిం అని ఆమె చెప్తే ముస్లిం అయిపోతారా? ఆమె దగ్గర ఏం ఆధారం ఉంది? ఆమె దగ్గర ఏం ఆధారం? ఒక వ్యక్తి నిలువుగా ఒక రకమైన వస్త్రధారణ ఉంది, ఆ విధమైన వస్త్రధారణ ఉంటే ఆయన ముస్లిం అయిపోతాడా? ఇంకా చరిత్రలో మనం ఎక్కడ చూసినా లేకుంటే పుస్తకాలు లేదు. సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. ఆయన గురించి ఈ రోజున మనం 2025లో మాట్లాడుకుంటున్నాం. హిందూగానే అయినప్పటికీ ఆయన పెరిగిందంతా కూడా ఇంకో దగ్గర, ఇదని చరిత్ర చెప్తోంది. చాలా మంది చదివేటువంటి ఈ జనరేషన్ పిల్లలు కూడా చూస్తే అదే అర్థమవుతోంది. సో ఆయన ముస్లిం దగ్గర పెరిగినప్పటికీ ఈ తపస్సులు ఈ కార్యాలన్నీ చేశాడు ఆయన. ముస్లిం దగ్గర పూర్తిగా పెరగలేదండి ఆయన. ఒక రకమైనటువంటి వాదన అవన్నీ చూస్తే కూడా హిందూ దేవుళ్ళకి లేకపోతే ఆయనకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఎవరికి? సాయిబాబా విగ్రహం. సాయిబాబా తన ఎలా జీవితం గడిపారనేది కూడా చూడాలండి. ఆయన కూడా నిత్యాగ్నిహోత్రాన్ని ఆయన చేశారు. ఏ మసీదులో కూడా నిత్యాగ్నిహోత్రం ఉండదండి. సాయిబాబా మసీదులోనేనా ఉన్నంతకాలం మసీదులో నిత్యాగ్నిహోత్రం ఉండేది, దాన్ని దుని అంటాం ఇప్పుడు మనం. అవునండి, ఇప్పుడు ముస్లిం ఎవరు కూడా వ్యక్తి దేవుని చేయకుండా నిత్యాగ్నిహోత్రం దేంతో చేశాడు? ఆయన నిత్యాగ్నిహోత్రము అక్కడ ఉన్నటువంటి కట్టెలతోటి. ఎవరైనా ఏ దేవుడిని ఆరాధించారని మీ క్వశ్చన్, అంతేనా? ఆయన ఏ దేవుడిని ఆరాధించాడు, తపస్సు చేశాడంటున్నారు. ఎక్కడ ఎవరిది తపస్సు చేశాడు? ఆయన గనక ముస్లిం అయితే తన దగ్గర వచ్చే తపస్సు చేసిన నిత్యాగ్నిహోత్రం చేసిన ఎవరిని ఆరాధించారనే క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? ఆయన కృష్ణుని ఆరాధించాడండి. ఆయన కృష్ణుణ్ణి ఆరాధించాడు. ఎందుకంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా, చనిపోయేదానికంటే ముందు కూడా ఇక్కడ కృష్ణుడి దేవాలయం మాత్రమే కట్టాలని ఆయన చెప్పారు. మనకు సినిమాలో కూడా అదే చూపించారు. ఇంకోటి ఏంటంటే బృంద అనేటువంటిది తులసీదేవి యొక్క పేరు. అక్కడ సాయి బృందావనం అనే పేరు కూడా ఉంటుంది. లిటరల్లీ ఆయనని ఒకటి, ఆయన ఎక్కడన్నా నేను దేవుడిని అని కన్సెస్ చేశారా? బాలుగారు ఒక్క నిమిషం వస్తున్నాను. మీరు అంటున్నారు కదా ఆ కృష్ణుల వారిని ఆయన ఆరాధించారు అని చెప్పేసి అంటున్నారు కదా, అదే కరెక్టే మీరు అంటుంది. ఈ సాయిబాబా జన్మించి బ్రతికి ఉన్నప్పటి వరకు ఏ కృష్ణాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చాడు? ఇప్పుడు మనకు శాస్త్రంలో కానివ్వండి, ఇప్పుడు అనయ్య కిరణ్ అన్నయ్య గారు, మనకు శాస్త్రంలో మనము నిత్యంగా పూజించే ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. వారు భారతదేశాన్ని పూర్తిగా తిరిగాడు. వీడు ఒక సాయిబాబా అని చెప్పేసేసని మీరు పూజిస్తున్నారే, మరి ఆయన ఏ దేశానికి తిరిగాడు, ఏ దేవాలయానికి తిరిగాడు, ఏ మతాన్ని ఉద్ధరించాడు, ఏ మతాన్ని చూపించాడు? కనీసం వేదశాస్త్రాల్లో వినండి, వేదశాస్త్రాల్లో మనకు రుద్రం ఉంది, నమకం ఉంది, చమకం ఉంది, వెంకటేశ్వర స్వామి వారికి నారాయణ సూక్తం ఇలాంటివి 100 ఉన్నాయి. మరి సాయిబాబాకు మీరు ఏ సూక్తం పెట్టారు? కృష్ణారాధన చేశారండి. ఇప్పుడు మీరు ఒక పుస్తకం తీసుకువచ్చారు, పురాతనమైన పుస్తకము అని. ఈ పుస్తకము 1957లో దీన్ని ముద్రించారు. ఈ 1957 ఎక్కడుంది? మన వేద శాస్త్ర పురాణాలు కొన్ని వేల సంవత్సరాల క్రితంవి. అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈయన కృష్ణుని ఆరాధించినప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాడు? మన ఆదిశంకరాచార్యులు కావచ్చు, రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, ఆఖరికి కాలజ్ఞానాన్ని రాసిన వీరబ్రహ్మేంద్రుడు కూడా కావచ్చు, ఎన్నో దేవాలయాలకు వెళ్ళాలో మన మతాన్ని చూపించారు, అన్ని విధాలుగా చూపించారు. మరి ఈయన ఒక్క చోటనే ఉన్నాడు, కేవలం ధ్వని పెట్టాడు, ధ్వని మాత్రాన్నే చూపిస్తూ ఉన్నారు కదా. మరి ఏ కృష్ణాలయానికి ఇప్పుడు అయ్యో మన అదేంటిది సమాధానం తీసుకుందాం ఫస్ట్ మనం. శ్రీరాముడి భక్తుడు కూడా అని అనొచ్చండి. ఇది శ్రీరామ విధి అనేటువంటి గ్రంథము. బాలచంద్ర శర్మ గారిని కంటిన్యూ చేయండి. ఎప్పుడు ఆరాధించాడు కృష్ణుని గురించి అని చెప్పాడు. సమాధానం నేను చెప్తానండి. ఇప్పుడు సాయిబాబా అనేటువంటి ఆయన అఫ్ఘాన్ అని అన్నారు కదా, ఆయన స్వయంగా ఏమని చెప్తున్నారు అని అంటే అఖండ భారతావనిని మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకున్నారు.
అఖండ భారతావని అంటే ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. ఇంకొకటండి, ప్రతిరోజు కూడా సాయిబాబా ఆలయంలో అభిషేకం జరిగేటప్పుడు పురుష సూక్తంతోనే జరుగుతుంది తప్ప ముస్లింలు వచ్చి నమాజ్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా చేయండి అని ఏ దేవాలయంలో కూడా లేదు. ఏ క్రైస్తవులు కూడా వచ్చి చేయట్లేదు. బాబా వారి యొక్క హారతుల్లో కూడా కాయేన వాచ మనసేంద్రియవ బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావ హరే రామ 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 హరే హరే అనే మంత్రం మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కడైనా ఖురాన్ లో ఉన్నటువంటివి కానీ బైబిల్లో ఉన్నటువంటివి కానీ తేవట్లేదు. మీరందరూ అంటున్నారన్న, ఓకే, నేనేమంటున్నానంటే ఆయన పూజింపబడుతోంది హిందూ ఆచార పద్ధతుల ద్వారా అయినప్పటికీ ఆయన ఒక ముస్లిం వ్యక్తి అనేది సరే ఏమంటున్నానంటే, ఓకే, ఇప్పుడు ఆయన ఒక ముస్లిం అయ్యుండి హీఈస్ ఇన్వైటింగ్ అవర్ హిందూయిజం. ఆయన మన హిందూయిజం స్వాగతించి మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా పూజ చేయండి రా నాయన అని చెప్తే మనము విశేషంగా హర్షం వ్యక్తం చేయాలా? నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పేసి బాధపడాలనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడ కూడా బాబా ఇప్పుడు ఆదిశంకరాచార్యులు నాకు దేవుడు అదే మతానికి సంబంధించిన ఆయన ఈ రోజు ఒక దేవుడిగా పూజించబడుతుంటే అదే మతం వాళ్ళు ఎందుకు ఆయన్ని తిరస్కరిస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు పూజ చేయంగా చూడలేదు, వాళ్ళు ఎప్పుడు ఆరాధిస్తారు. ఎందుకంటే వారు బొట్టు పెట్టుకోరు, కానీ బాబా బొట్టు పెట్టుకోమని చెప్పారు, బాబా విభూతి రాసుకోమని చెప్పారు. ఖురాన్ లో ఎక్కడ కూడా బొట్టు పెట్టుకోమని లేదే. మసీదులలో కానీ చర్చిలలో కానీ బొట్టు పెట్టుకోమని, కానీ బాబా వారు ఏం చేశారు? బొట్టు పెట్టుకోమంటారు. శ్రద్ధ సబూరి అని ₹2 బిళ్ళలు హుండీలో ఏమని చెప్తారు. ఏ మసీదులలో కానీ ఏ చర్చిలలో కానీ హుండీలు లేవే. ఇంకొకటి ఏమిటంటే, అక్కడ మనం ఎవరికైనా సరే వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు అక్కడ హారతులను ఇస్తారు. ఏ మసీదులో కూడా హారతులు లేవే. ఇక్కడ నాకు ఎక్కడ మనకు ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నారు. ఈయన ఒక ముస్లిం కన్వర్షన్ అని చెప్పి కూడా మాట్లాడారు. బాలుగారు ఒక్క నిమిషం. గురు చరిత్ర అనేది ఒకటి ఉంది. గురు చరిత్రలో దత్తాత్రేయుల వారిది 5వ రూపం కింద మీరు చూపిస్తున్నారు. అంటే గురు చరిత్ర రచయించిన వాళ్ళలో వాస్తవానికి గురు చరిత్రలో 5వ రూపంగా దత్తాత్రేయుల వారు జన్మించారు అని అన్నారు. కానీ శాస్త్ర విధానంలో తీసుకుంటే దత్తాత్రేయుల వారు ఎక్కడెక్కడ జన్మించారు? మొట్టమొదటిగా మనకు గుజరాత్లో గిరినార్ దగ్గర ఆయన జన్మించింది. రెండవది ఔదుంబర వృక్షం, మూడవది నరసోబావాడి, నాలుగవది పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు, 5వది దేవల్ ఖాన్గాపురం, 6వది అక్కలకోట మహారాజు. వారుండగా ఇందులో రెండింటిని తీసేసి గురు చరిత్రలో సాయిని ఎందుకు కలిపారు? ఈ గురు చరిత్రలో ఎందుకు టాపిక్ డైవర్షన్ కాదు. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ డైవర్ట్ చేయట్లా, ఉన్న నిజాన్ని అడుగుతున్నా ఇక్కడ. ఎందుకంటే సాయిబాబా దేవుడు అంటున్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఎందుకు దేవుడు కాదు? నేనదే చెప్తున్నానన్నా. ఇప్పుడు మా అమ్మ నాన్న మాకు దేవుళ్ళు, అవునా కాదా? ఉదాహరణకు చెప్తున్నాను. అదేంటయ్యా మీ అమ్మ నాన్న దేవుడు ఎలా అవుతారు అని అంటే, నాకు దేవుడు నీకు కాకపోవచ్చు, ఓకేనా? ఇప్పుడు పితృదేవతలు అంటామన్నా, చనిపోయిన తర్వాతకి ఒక మనిషికి మనం పిండ ప్రదానాలు చేస్తాం, పితృదేవతారాధన అంటాం. మనం బ్రతికుండగా కూడా మనకు శాస్త్రంలో ఉపనిషత్తుల్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నది శాస్త్రం. అంటే మన శాస్త్రం మొదలు చెప్పింది ఏంటి? మాతా పితృ సదయుక్తన్న దైవం పితృవర్చయేత్ సర్వతీర్థమలగ్నేయం మాతా వందనదాం సదా అని మనకు మన శాస్త్రమే వెల్లడించింది. అంటే మన భగవంతులు కూడా చెప్పింది ఎవరు? మొట్టమొదటిగా మీరు నాకంటే మొదలు పూజించాల్సింది నీ తల్లి, తండ్రి, గురువు, అతిథి అని మన శాస్త్రము క్షుణ్ణంగా చెప్పింది. అలాంటి క్షుణ్ణంగా చెప్పిన తర్వాత గురుదేవో భవ అన్నప్పుడు దక్షిణామూర్తిని గురువారం రోజున దక్షిణామూర్తి ఉన్నాడు, దత్తాత్రేయుల వారు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, శంకరాచార్యులు వారు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి గురువారం రోజు ఈయనకి ఎందుకు చేస్తున్నారు? ఈయన ఒప్పుకున్నారు కదా దేవుడని, సాయిబాబా దేవుడని. నేను సాయిబాబా గారు గురువు, నేను అస్సలు ఒప్పుకోలేదు. సాయిబాబా గారు గురువారం రోజు వీళ్ళందరినీ వదిలిపెట్టి ఆయన ఎందుకు పూజిస్తున్నారు అని నేను ఆచార్య దేవో భవ అని అన్నారు కదా. ఆచార్య దేవో గురువుగా భావిస్తారు. సాయిబాబా గారు ఎప్పుడు నేను దేవుణ్ణి నాకు పూజలు చేయడం ఎప్పుడు చెప్పలేదు. సాయిబాబా గారు ఎప్పుడు నేను దేవుణ్ణి మీరందరూ వచ్చి నాకు పూజలు చేయండి అని ఎప్పుడు అనలేదు. అన్నప్పుడు మీరు ఎందుకు దేవాలయాలు కట్టారు? దేవాలయాలు కట్టారు ఆయన దగ్గర పూటడానికి ఎందుకో హారతులు ఇస్తున్నారు. శేజ హారతి అని, ప్రాతఃకాల ధూళి హారతి అని, మాధ్యాహ్న హారతి. కారణం ఏంటంటే సాయి భక్తులకి సాయిబాబా వల్ల విశేషమైనటువంటి
ఎవరెవరికి కోరికలు తీరటం, అవునండి. ఫలితాలు అవ్వటం అంటే అనేవి జరిగినాయి. షిరిడి ఒక్కటి వల్ల ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకున్నది, శ్రీశైల దేవస్థానం ఎందుకున్నది, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ ఏం తీరనట్టేనా? అవన్నీ ఉంటాయి. మరి అవన్నీ కాశీ ఉంది, తిరుమల తిరుపతి ఉంది. అవన్నీ ఈ ఉండగా ఈ రోజున షిరిడి ఒక్కడే. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఒక్కటే అని ఎవరు ఎవరి అనట్లేదే. నమ్మకం అంటే అండి ఇప్పుడు ఒక దేవుడిని శ్రీశైలం వెళ్ళేవారు శ్రీశైలంకి వెళ్తారు, షిరిడీకి వెళ్ళేవారు షిరిడీకి వెళ్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది. అదే నమ్మకం. కొంతమంది అదే అసూయాపరులు మీరు అన్నట్టుగా ఎవరి చేసే నమ్మకం ప్రచారం, వారిది. ఈ దుష్ప్రచారం. ఎవరిది నమ్మకం వారిది. అలాంటప్పుడు నేను అడిగింది ఏంటి, ఈయనకు మంత్రాలేవి? మంత్రములు ఇప్పుడు వారేమన్నారు, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అది చెప్పారు. తర్వాత కాయేన వాచా మనసేంద్రియేణ విద్యాత్మనా వాక్ ప్రదేత్ స్వభోవత్ అనేటువంటి శ్లోకాలు అంటే మంత్రాలను చూపించారు. ఇవి దేంట్లో ఉన్నాయి? మనకు మన హైందవ ధర్మంలో ఉన్నాయి. తర్వాత ఇది హరే రామ హరే కృష్ణ అనేటువంటిది శ్లోకము, రాముల వారి కింద తయారు చేసినటువంటి శ్లోకం. ఒకసారి మనం కిరణ్ శర్మ గారితో కూడా మాట్లాడు. కిరణ్ శర్మ గారు, సో ఇది ఒక పెద్ద చర్చ జరుగుతోంది చాలా ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి ఉంది చర్చ. చాలా ప్రాంతాల్లో డిమాలిషన్ కూడా అయింది, విగ్రహాల ధ్వంసం జరిగింది. చాలా ప్రాంతాలు అవ్వలేదండి, మీరు దయచేసి అలా అనకండి. సంబాల్ ప్రాంతంలో ఒక జరిగింది, చోట ప్రాంతమే జరిగింది, కేవలము అక్కడ ఒక్క చోట వాళ్ళు షూటింగ్ తీసి పెట్టారు, అన్ని చోట్ల ఏం కాలేదు. కిరణ్ గారు ఎవరో ఒకళ్ళు ఆ రోజు మేము సెర్చ్ చేయడం జరిగింది, ఎవరో ఒకళ్ళు ప్రైవేట్ వీడియో కింద పెట్టారు. అది ఎక్కడ సాయిబాబా దేవాలయాలు డెమాలిష్ కాలేదు. కిరణ్ శర్మ గారు, ఒక్కసారి మీ దగ్గర నేను మాట్లాడతాను. బట్ బిఫోర్ దట్ ఒక కాల్ ఉన్నారు, మస్తాన్ ఫ్రమ్ గుంటూరు అని. సో మస్తాన్ గారు మాట్లాడతారు. మస్తాన్ గారు మాట్లాడండి. హలో మస్తాన్ గారు మాట్లాడండి. పెద్దలందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ప్రతి ఒక్కళ్ళకి నా ఒక్క క్వశ్చన్, నాకు ఎప్పటి నుంచో నాకు ఊహ తెలిసిన అప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉంది. అయితే ముస్లింగా అయినా నేను కూడా నేను నమ్మే సిద్ధాంతం వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి దేవుడు, మనిషే దయ్యం. మనిషిలో మంచి ఉంటే దేవుడిని కొలుస్తారు, వాడి బిహేవియర్ ని బట్టి దయ్యంగా కొలుస్తారు, భూతంగా కొలుస్తారు. నాది ఒకటే డౌట్, అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలు ఒకటి నా మనవి ఏంటంటే, సార్ పురాణాలు మనం చూసుకుందాం. నా వరకు దీపావళి ఎందుకు చేసుకుంటారు సార్? నరకాసురుని వధించినందుకు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ తర్వాత సత్యభామ కృష్ణుడు దేవుడు దేవత లెక్కన మనం పూజించడం కానీ దానికి ముందు కానీ జరిగింది. ఓకే, ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ లో నరకాసురుని ఎందుకు వధించారు? నరకాసురుడి వల్ల చాలా మంది ప్రాణాలు హరించడం జరిగింది కాబట్టి ఆ విధంగా నరకాసురుని వధించారు. అప్పుడు ఆ దేవుళ్ళుగా అయ్యారు. సో దాని తర్వాత ఏదైతే క్రీస్తు శకాలు అప్పుడు పోయాయో, దాని తర్వాత మన భారతదేశానికి ముస్లింస్ దండయాత్రగా వచ్చి ముస్లింస్ ఇక్కడ ఉన్న దేవాలయాలన్నీ పగలగొట్టేసి డిమాలిషన్ చేసి, ఆ తర్వాత వాళ్ళ పెత్తనం చెలాయించి, ఆ తర్వాత వాళ్ళు చేయరాని పనులు, మహిళల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ ఎవరిని పడితే వాళ్ళని చేయరాని పనులు ఆ విధంగా చేసి వాళ్ళు కొంతమంది కన్వర్ట్ అయ్యారు, కొంతమంది కన్వర్ట్ కాలాలను చంపేశారు. అప్పుడు వాళ్ళ రాజ్యం వేలారు అనమాట. అప్పుడు రాలేదు దేవుడు, ఎవరు రాలేదు. అప్పుడు ఏ కృష్ణుడు రాలా, ఎవరు రాలా. ఆ తర్వాత మళ్ళీ ముస్లింస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చారు మన భారతదేశాన్ని పాలించడానికి. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళు వచ్చారో వీళ్ళకంటే ముస్లింస్ కంటే ఎక్కువ ఈ విధంగా పెత్తనం చెలాయితే చాలా మంది ప్రాణాలను హరించడం జరిగింది, చాలా మంది చిన్నపిల్లల్ని ఈ విధంగా చేయడం జరిగింది, నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేయడం జరిగింది. అప్పుడు ఎవరు రాలా దేవుళ్ళు. సో అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ అప్పుడు వచ్చిన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఎవరినైతే వధిస్తున్నారో, మనుషులకి ఈ విధంగా హానికరం చేశారో అని అప్పుడు ఎవరైతే వచ్చారో దేవుళ్ళు, ఈ డికేట్స్ లో ఏదైతే ముస్లింస్ కానీ పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నాను, ఈ ముస్లింస్ మన భారతదేశాన్ని ఏలడానికి వచ్చినప్పుడు వీళ్ళు కానీ, బ్రిటిషర్స్ ఏలడానికి వచ్చినప్పుడు కానీ ఏ దేవుడు మన మీద మన మనుషుల్ని కాపాడడానికి ఎవరు వచ్చారు సార్? ఎవరికి వారే స్వచ్ఛందంగా పోరాడారు, తర్వాత స్వతంత్రం తీసుకొచ్చుకున్నారు. అప్పుడు వచ్చిన దేవుళ్ళు ఇప్పుడు రాలేదు ఎందుకు సార్ ఈ 2 decades లో? ఓకే, అప్పుడు చాలా మంది వచ్చారు, చాలా మంది దేవుళ్ళు రాజుల రూపంలో, అక్కడ ఉన్న అమ్మవారి రూపంలో సహాయం చేశారు, అన్ని రకాల హోమాలు యాగాలు చేశారు. ఛత్రపతి శివాజీ లాంటి వారు లేరా? అశోక శివాజీ గారికి ప్రత్యక్షంగా అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గం గుడించింది. అది మనకు పురాణాల్లో ఉంది. ఎన్నో భావ చిత్రాలు విన్నాయారా సార్? నాది
మీరు వినండి ఒకసారి. ఛత్రపతి శివాజీ గారు పోరాడారు యాజ్ ఏ ఇండియన్, యాజ్ ఏ క్షత్రియ వంశస్థుడిగా. ఆయన్ని చూస్తే ఒక విధంగా ఒక ఆరా అనేది మనకి, ఒక హిందుత్వానికి ఒక ఆరా, ఆఫ్టర్ చాలా డికేట్స్ తర్వాత ఒక ఆరా మనకి నిలబడిన పర్సన్ ఎవరన్నా. మీ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి మస్తాన్ గారు, మీ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అదే సార్, అప్పుడు రాని దేవుళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? సో వీళ్ళందరూ మనిషి రూపంలో ఉండే వాళ్ళని దేవుడు 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 అని అంటున్నారు. మీరు ఇప్పుడు డిబేట్ పెడుతుంది కదా అదే కదా సార్, సాయిబాబా గారు దేవుడు. థ్యాంక్ యూ. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను సమాధానం తీసుకుంటాను డెఫినెట్ గా. కిరణ్ శర్మ గారు ఆయన క్వశ్చన్ కి సమాధానం చెప్తారు. అంటే జనరలైజ్ చేసి ఇక్కడ సాయిబాబా అంశం ఎక్కడ లేదు, బట్ ముస్లింలు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టినప్పుడు, బ్రిటిషర్లు వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు దేవుళ్ళు, ఆ నరకాసుని భద్రం జరిగిన దేవుళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదని క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన. దానికి ఏమైనా సమాధానం ఉందా? ఒకటి సింపుల్ సమాధానం, దైవం మానుష రూపేణ, సింపుల్. ఇంకా వేరే దాని గురించి చుట్టద్దు. మనం ఏం పుణ్యం చేశామని దేవుడిని కనపడతాడు, ఎంత నీకు భక్తి ఉందని దేవుడిని కనపడతాడు, ఏం పుణ్యం ఏం ఎరగదీశామని దేవుడు కనపడతాడు, దేవుడితో ఎంత అనుసంధానమైన దేవుడు కనపడతాడు నీకు, కనపడతాడు. ఒక మనిషిలో, ఒక వ్యక్తిత్వంలో ధైర్య సాహసాలని ఒక వ్యక్తిలో నూరి పోసి ఒక వ్యక్తి రూపంలో పంపిస్తాడు. దానికి మా సోదరులు అన్నట్టుగా శివాజీ, శంభాజీ, నేతాజీ, తర్వాత అనేక మంది వీర సైనికులు, ఝాన్సీ రాణిలు, మనకి అనేకమైనటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తుల సమూహం వల్లనే ఆ తురకల్ని పారదోశాం, తర్వాత బ్రిటిష్ వాడిని పారదోలాం. మళ్ళీ ఇప్పుడు మనం మన దేశం మన కొంత కొత్తగా మనకి ఈ రాజకీయాల్లో కొద్దిగా మనకి, కాబట్టి దైవం మానుష రూపేణ, ఇది క్లారిటీ. కాబట్టి వీళ్ళే దేవుళ్ళు, ఎవరైతే మనుషులు ఆ కాల్ సమాధానం వచ్చింది. బట్ మనం కమింగ్ బ్యాక్ టు టాపిక్, సాయిబాబాకు సంబంధించిన టాపిక్ పైన మీ రియాక్షన్ ఏంటి, మీ అబ్జెక్షన్ ఏంటి? ఆయన దేవుడా కాదా? ఒకటే విషయం, దేవుడు కాదు, ఇది క్లారిటీ. దేవుడు కాదు, దేవుడితో సమానం కూడా కాదు. ఎందుకంటే షిరిడి సాయిబాబా దేవాలయాలను ప్రతిష్ఠ కూడా చేశాం, నేను చేయలేని చెప్పట్లా. ఒక పురోహితుడిగా నా వ్యక్తులు వచ్చినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తుల విగ్రహాన్ని పెట్టాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కాంట్రవర్సీకి తీసుకెళ్లే విషయం కాదు. ఆయన దేవుడు కాదు అని నీ టీచర్, ఇంగ్లీష్ టీచర్ ఉంటాడు, నీకు ఇంగ్లీష్ చెప్పిన మాస్టర్గా నువ్వు ఆయన పూజించుకోవచ్చు. అలాగే సత్యసాయిబాబా ఉన్నాడు, సత్యసాయిబాబాని నువ్వు పూజించుకోవచ్చు, ఒక గురువుగా పూజించవచ్చు. గురు రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, ఆయన గురువుగా పూజించవచ్చు. అంతే తప్ప దేవుడితో సమానమైన వ్యక్తి ఈ యొక్క షిరిడి సాయిబాబా కాదన్న విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. గురువును ఆరాధించుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక విషయంలో మన టీంలో ఉన్నటువంటి సోదరుడు, ఫస్ట్ మాట్లాడిన సోదరుడు మురళీ శర్మ గారు ఫస్ట్ మాట్లాడింది మురళీ శర్మ గారు ఒక మాట అన్నాడు, తప్పుడు మాట మాట్లాడదు మురళీ శర్మ గారు. ఒక బ్రాహ్మణుడి నుండి ఫస్ట్ ఒక మాట మాట్లాడద్దు, ఫస్ట్ హెచ్చరిక మీకు, ఇది సీరియస్ వార్నింగ్ మీకు. ఎందుకంటే ఏంటన్నారు మీ దాకా, సాయిబాబా మతం స్టార్ట్ అవుతుందా అంటే హిందూ ధర్మాన్ని ముక్కలు చేయడానికి మీరు కూర్చున్నారా? అసలు హిందూ ధర్మం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక బ్రాహ్మణుడుగా ఉండి ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి బౌద్ధ మతం వచ్చింది కదండి, బౌద్ధ మతానికి సమాధానం చెప్తారు. కరెక్ట్ అన్న మీరు చెప్పిందంటే, కరెక్ట్. బౌద్ధ మతం బౌద్ధ మతం ఉందండి, బౌద్ధ మతం ఎక్కడికి పోలేదు. బౌద్ధ మతం తీసుకుంటే బౌద్ధుడికి మనం ఏమన్నా గుడి కట్టామా, గుడిలో విగ్రహం పెట్టి పూజ చేస్తున్నామా? నేను ఉంటాను, దయచేసి వినండి, మొత్తం విందాం చర్చ, గొడవలు కొద్దు, చర్చ విందాం మనం. రెండోది దేవుడు కాదని స్పష్టంగా చెప్తున్నాను, క్లారిటీ. దేవుడు కాదు, దేవుడితో సమానం కూడా కాదు. సత్యసాయిబాబా, గురు రాఘవేంద్ర స్వామి, అలాగే మనకున్నటువంటి గురువులు వీళ్ళందరూ కూడా సమానం. శంకరాచార్య సమానం కూడా కాదు వీళ్ళందరూ కూడా. శంకరాచార్య వారికి, ఆదిశంకరుడు కూడా సమానమైన వాళ్ళు కారు ఎట్టి పరిస్థితుల్లో. రెండవది, ఇందాక మనకి చరణ్ గారు ఇంకో విషయం చెప్పారు, కాబట్టి మతం గురించి, సాయిబాబా మతం స్టార్ట్ అవుతున్నది జాగ్రత్త. హిందూ ధర్మాన్ని తుంచే ప్రయత్నంలో మీరు బాన్సులు అవ్వకండి, దయచేసి అటువంటి మాట మీరు వెనక్కి తీసుకోండి. ఫస్ట్ సాయిబాబా మతం అనేది రాదు, ఈ హిందూ ధర్మం అనేది రానివ్వదు, ఇది క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇది. రెండవది, మీరు పూజిస్తా అన్నారు, పూజించకండి, ఆరాధన చేయండి. నేను వద్దనట్లేదు, ఆరాధన చేయడం వేరు, మనం ఆయన్ని పూజించడం వేరు. పూజ అనేది భగవంతుడికి మాత్రమే చెందింది. రెండవది, పూజ సాయిబాబా పూజ చేస్తున్నారు, ఆరాధన అంటే ఆయన డిఫరెన్షియేట్ చేస్తున్నారు కాబట్టి పూజ ఆరాధన. సాయిబాబా అనేది పూజన ఆరాధన. సాయిబాబా షోడశోపచార పూజ హిందూ మత సిద్ధాంతం జరుగుతుంది. సాయిబాబా అభిషేకం చేస్తారు. కిరణ్ శర్మ గారు మనం కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దాట్ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీవీ పలువురు భక్తుల దగ్గర నుంచి కొన్ని బైట్స్ తెప్పించాం. సో వాళ్ళు ఒకసారి పబ్లిక్ రియాక్షన్ ఏంటి, పబ్లిక్ ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. అది కిరణ్ గారు ఒక నిమిషం, పబ్లిక్ బైట్స్ ఒకసారి ప్లే చేయండి ప్లీజ్.
అమ్మా ఇప్పుడు ఎవరు బ్రాహ్మణ్స్ వైశ్యాస్ వాళ్ళే దేవుడని భజన చేస్తున్నారని ఆవిడెవరో మాట్లాడింది కరెక్టే. ఇప్పుడు ఈవిడకి ఏం తెలుసు ఒక మాట, ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ్స్ నిజంగా వాళ్ళ శాస్త్రాలు చదివిన వాళ్ళు, వాళ్ళకి సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి చాలా అన్ని తెలుసు, అందుకే వాళ్ళు దేవుడని పూజిస్తున్నారు, మొక్కుతున్నారు. ఈమెకేంటి నొప్పి అసలు? ఈమెకి అంత కష్టమేమొచ్చింది? బాబా సిగ్గు లేదు శరం లేదు అని మాట్లాడితే ఇప్పుడు ఈ ప్రజలంతా పిచ్చోళ్ళ? ఇప్పుడు ప్రజలంతా ఎవరో మహారాష్ట్రలో వాళ్ళు వీళ్ళు వాళ్ళు మరాఠీ వాళ్ళు మొక్కుకునే వాళ్ళు అంటే ఇవన్నీ వెళ్ళి అక్కడ అనమనండి చీర్చి కారం పెడతారు ఈవిడికి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ సిగ్గు సేరం లేదని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే కదా, 2 రాష్ట్రాల వాళ్ళని తిట్టినట్టే కదా మేడం. ఇప్పుడు తిడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరికి సిగ్గు బుద్ధి లేదు. ఆవలాగా ఇప్పుడు సినిమా వాళ్ళమ్మా మేమేమన్నా, మేము ఒక దైవ భక్తిలో ఉన్న వాళ్ళము. బాబా అంటే మాకు ఆయన ఏంటనే మాకు తెలుసు. ఇప్పుడు సచ్చరిత్రలో అన్నారు ఆమె ముస్లిమ్స్ అని రాసినారు అని అంటే ముస్లిమ్సే మేము మీకు బుద్ధి లేదు, మీకు సిగ్గు లేదు, మీరు వెళ్తున్నారంటే అవును, వాళ్ళకి అసలు సిగ్గు బుద్ధి లేనిది వాళ్ళకి. ఆయన హిందూ దేవుడు కాబట్టినే వాళ్ళు వెళ్ళమంటున్నారు, మేము వెళ్తున్నాము. ఈమెలాగేమన్నా సినిమాలల్లో తీసుకుంటూ అన్ని ఆ మాటలు ఈ మాటలు చెప్పడానికి ఎవరిక్కడ ఊరుకోరు. ఆమె ఎట్లా పడితే అట్లా అంటే ఊరుకోరు. అమ్మా ఇప్పుడు ఎవరు బ్రాహ్మణ్స్ వైశ్యాస్ వాళ్ళే దేవుడని భజన చేస్తున్నారని ఆవిడెవరో మాట్లాడింది కరెక్టే. ఇప్పుడు ఈవిడకి ఏం తెలుసు ఒక మాట, ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ్స్ నిజంగా వాళ్ళ శాస్త్రాలు చదివిన వాళ్ళు, వాళ్ళకి సనాతన ధర్మం గురించి. రైట్ కిరణ్ శర్మ గారు, ఇది పబ్లిక్ రియాక్షన్. చాలా మంది కొలుస్తున్నారు, చాలా మంది వేద పండితులు లేకపోతే బ్రాహ్మణులు వచ్చి ఆరాధిస్తున్నారు. పబ్లిక్ గా మేము భక్తులుగా మారిన తర్వాత ఈ రకమైన డిస్కషన్స్ అవసరమా? ఉన్న వాళ్ళని ఎవరైనా సరే, వేద పండితులు ఎవరైనా సరే ఈ సాయిబాబా దగ్గరికి వచ్చేసి వేదపారాయణ చేస్తాను అడిగి ఇప్పుడు అడిపించండి నాకు వేదపారాయణ, చతుర్వేద పారాయణ ఎవరైనా ఒక వేద చేస్తున్నాడు అడిపించండి. 4 ఇట్లా ఎవరన్నా ఒక 3 ఇట్లా అడిగించండి. వేదపారాయణ చేస్తారు అడిగించండి. చేయరు వేదపారాయణ చేయరు. రెండవది ఆవిడెవరో చెప్పారు పాపం, పబ్లిక్ తెలియదు స్వామి, పబ్లిక్ తెలియదు. వేద పండితులు వస్తారు, బ్రాహ్మణులు వస్తారు. ఎందుకంటే అనాది నుంచి బ్రాహ్మణులు చేస్తారు సరే, వాడికి ఒకసారి పుట్టకోటి కోసం, ఒకసారి ఇందాక అన్నట్టు మురళి గారు అన్నట్టు సెంటిమెంట్, వాడికి పని అయింది, ఒక వ్యక్తిని నమ్ముకున్నాడు, పని అయింది, ఓకే యూ కెన్ డూ కంటిన్యూ, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఉంది. ఒక గురువు నమ్ముకున్న ఒక చిన్న విషయం, ఒక విషయం చాలా మంది ఒక నిమిషం నేను పూర్తి చేసిన తర్వాత మాట్లాడండి. ఇక్కడ వేదములో ఈ షిరిడి సాయిబాబా గురించి కానీ, గురు రాఘవేంద్ర స్వామి గురించి కానీ, ఇంకోటి శంకరాచార్య గురించి కానీ, తర్వాత ఈ సాయిబాబా గురించి లేకపోతే మనకి సత్యసాయిబాబా గురించి ఎక్కడ కూడా వేదములో ఉండదు. వేదములో శంకరాచార్య వారిది లేదు, శంకరాచార్య స్వామి వారిది లేదు. ఆయన లేకుండా వీళ్ళందరూ ఎలా ఉంటుంది స్వామి? బట్ వేదంలో ఉందని మీరు చెప్పడం, షోడశోపచార పూజలు ఉన్నాయని చెప్పడం అనేది అబద్ధం, అది కరెక్ట్ కాదు. నువ్వు గురువుగా పూజించు, గురువుగా అర్చన చేసుకుంటావా, పూజ చేయి, నాకు అభ్యంతరం లేదు. గురువుగా మీరు ఎప్పుడు కూడా వద్దని చెప్పట్లా. దేవాలయాలు ఆయనకు ఉన్నటువంటి విగ్రహారాధన సరే, వాళ్ళు ముస్లింస్ వాళ్ళు ఒప్పుకున్నారా, ఇది హిందువా ముస్లిం అనేది అది లోతుకు చర్చకి వెళ్ళి పురామర్శ శాస్త్రాలు చేయాలి. కానీ ఇక్కడ విగ్రహానికి మీరు ఆరాధన చేసుకోండి అభ్యంతరం. కానీ ఆయన కాళ్ళ కింద శివుడిని పెట్టి, ఆయన కాళ్ళ కింద విష్ణుమూర్తిని పెట్టి, ఆయన కాళ్ళకి దత్తాత్రేయం పెట్టి పూజించే అర్హత మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత కూడా మీకు లేదు. దేవుడి నుంచి ఆయన కాళ్ళ పెట్టే అర్హత లేదు. ఆయన మీరు ఆరాధన చేసుకోండి. కానీ షోడశోపచార పూజ అనేవి కేవలం హిందూ ధర్మశాస్త్రంలో భగవంతునికి ఉంది, మరొక 2 వ్యక్తులకు ఉంది. మళ్ళీ 2 చెప్పలు ఇందాక మధ్యలో కట్ చేశారు. తల్లిదండ్రులకు కూడా షోడశోపచార పూజ తల్లిదండ్రులకు కూడా ఉంది, వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా అటువంటి షోడశ ఉపచార పూజలు లేవు. ఇది కనీసం చదువుకున్నటువంటి మన నలుగురం తెలుస్తున్నాం. నేను ఆరాధన చేద్దాం చెప్పట్లేదు. ఒక దేవాలయానికి నేను ట్రస్ట్ కూడా రాను బాబు, దాంట్లో నేనుందాను. కానీ నేనేమైనా పోయి నేను ఆలింగనం చేసుకొని చేయని చెప్తాను. కానీ ఒక ఆరాధన మీరు చేసుకోండి అని చెప్తాను. మీరు చేసుకోండి, ఒక మంచి పని చేయడానికి పోయేదే ఉంది. ముస్లిం అయితే హిందూ అయితే వద్దనని నేను ఉన్నారా. దేవుడా అంటే దేవుడు కాదు, గురువుగా మీరు ఆరాధన చేసుకోండి, అర్చన చేయకూడదు. ఇది క్లారిటీ నాది, పైన ఇన్ఫర్మేషన్. రైట్, లెట్స్ గో. థ్యాంక్ యూ. రైట్ శర్మ గారు, గురువు చిన్న విషయం పూజ చేసుకుంటే బాలచంద్ర గారు కంటిన్యూ చేయండి. అంటే ఒక చిన్న విషయం అంటే నేను బయట ఇప్పుడు మీరు ఎలా అయితే పబ్లిక్ బైట్స్ ఎలా అయితే తీసుకున్నారో, నేను నా అనుభవంలో చాలా మందిని చూసా. సంపూర్ణమైనటువంటి నాస్తికత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబా దేవాలయాలకు వెళ్ళి మన హైందవ ధర్మం మీద విపరీతమైనటువంటి భక్తి పెంచుకున్న వాళ్ళు ఉన్నారు.
ఒక విశేషమైనటువంటి గురుత్వ స్థానాన్ని ఇవ్వాలి, ఆరాధన చేయాలని అన్న కిరణ్ చెప్పింది 100% కరెక్ట్. షోడశోపచారాలు చేయడమో, బాబావారి పాదాల దగ్గర ఏవైనా విగ్రహాలు పెట్టడం 100% తప్పు. అలాంటి దేవాలయాలు నిర్మాల్యం మొత్తం తీసేయడం కూడా కరెక్ట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఏమిటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాబా నేను దేవుడిని అని ఎక్కడా చెప్పలేదు. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. బాబా వారు ఫస్ట్ నుంచి చెప్పింది ఏమిటి అంటే అక్కడ సాయి బృందావనం, కృష్ణ బృందావనం కట్టండి, కృష్ణుడికి ఆలయం కట్టండి అనే ఉంది. మళ్ళీ కూడా అదే చెప్తున్నాను, చాలా మంది మన యొక్క హైందవ ధర్మాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఒక పునాదిగా కొంతమందికి చాలా ఈజీ వేలో ఆ హారతులు చదవడానికి గాని, అక్కడ వెళ్ళి పూజలు చేయించుకోవడానికి గాని ఒక ఆస్కారమై చాలా మంది మన హైందవ ధర్మంలోకి చొచ్చుకొని వచ్చారు. ఈ రోజు ఎవరో ఒక సినీ నటి చెప్పిందనో, లేకుంటే పలానా మహారాష్ట్రలో ఎవరో ఒక ఎమ్మెల్యే చెప్పాడనో ఇప్పుడు వచ్చేసి తీయమని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే మనం బాబా వారి యొక్క పేరు చెప్పుకొని షాపులు పెట్టుకుంటాం, బాబా వారి పేరు పెట్టుకొని ట్రస్టులు నడుపుకుంటాం, బాబా వారి పేరు పెట్టుకొని షాపులకు పేర్లు పెట్టుకుంటాం, భోజనాలు తింటాం, అన్నదానాలు చేస్తాం. పుట్టినరోజులకు ఎంతమంది అన్నదానాలు సాయిబాబా గుళ్ళో చేశారు. ఇప్పుడు అన్నదానం చేసింది తప్పంటారా మీరు? అవన్నీ కూడా బూడిదలు పోసిన పన్నీర్ అంటారా? బాలుగారు, కేవలం సాయిబాబా గుళ్ళోనే అన్నదానాలు జరగట్లేదండి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు. శ్రీశైలంలో ఎన్నో సత్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల ఎంతో మంది భోజనాలు ఆయన ఆలయాన్ని ఒకప్పుడు ఒక విషయం అడుగుతా అండి. షిరిడీలో ఉండే ఆలయం ఇప్పుడు రాఘవేంద్ర స్వామి వారిది కేవలం మంత్రాలయంలో ఉంది ఆలయం. అంత పెద్దగా ఇక్కడ కానివ్వండి, నార్త్ లో కానివ్వండి, ఎక్కడైనా కట్టారా? సెకండ్ పాయింట్ వినండి. రెండో పాయింట్, షిరిడీలో కట్టిన దేవాలయం సరే, అక్కడ మీరు కట్టారు, కట్టిన తర్వాత దాన్ని తీసుకువచ్చి ఇక్కడ కట్టేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఒక దీపాన్ని తీసుకుపోయి అక్కడ అఖండ దీపం వెలిగించుకొని ఆ దీపాన్ని తీసుకువచ్చి ఇక్కడ పెట్టేసి దాన్ని ఆరకుండా చూసుకొని ధుని అనేది రాలుతూ ఉండే, మనకు ధుని లేదా? హవనం చేసేది ధుని కాదా? మనం నిత్య హవనం చేస్తాం, చండీ హవనం చేస్తున్నాం, రుద్ర హవనం చేస్తున్నాం, పురుష సూక్త హవనం, మంజు హవనం, ఇవన్నీ ఎన్నో చేస్తున్నాము. అవన్నీ ధ్వని కాదా? అవన్నీ భస్మము కాదా? అదేది కాదా? కేవలం ఈ సాయి దగ్గర ఉండేది మాత్రమే ధని కింద. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే కేవలం సాయిబాబాని పూజించే వాళ్ళ గురించి మాత్రమే వర్తిస్తుంది. నేనేమంటున్నా, సాయిబాబా కూడా ఆరాధన చేసే వాళ్ళ తప్పు కాదు, ఆయన మన హైందవ ధర్మంలో ఒక భాగమే. దాన్ని మీరు అంటే మీరే జనరల్ చెప్తున్నాను, మీలాగా చెప్తుంది ఏంటంటే హైందవ ధర్మంలో భాగమా కాదా ఆ విషయంలో నేను మాట్లాడాల. నేను అన్నది ఏంటి, ఈయనే అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆదిశంకరాచార్యులు, రాఘవేంద్ర స్వామి, ఇలా వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. కిరణ్ కూడా చెప్పారు, నేను కూడా చెప్పాను ఇందాక, వీళ్ళకు మంత్రాలు కూడా లేవు. కానీ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి మంత్రాలు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈయన ఏ దేవాలయానికి వెళ్ళారు? ఇప్పుడు మీరు అంటున్నారు కృష్ణుడు ఆలయమే కట్టించండి అని. ఈయన కనీసం పక్కన ఉన్నటువంటి పాండురంగడ ఆలయానికి అయినా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాడా? పక్కనే విఠలేశ్వరుడు ఉన్నాడు, విఠలేశ్వర స్వామి వారి దర్శనానికన్నా పోయాడా? ఈయన కృష్ణుడి ఆలయం కట్టించమంటే కట్టించేస్తారు. మరి కృష్ణ ఆలయం కట్టించకుండా సాయిబాబా ఎన్నో వినండి, ఎన్నో విగ్రహాలు నచ్చిన రాయిలలో విగ్రహాలను చెక్కించాము. మళ్ళీ కేవలం ఒక పాల రాయేనా? ఇంకా వేరే విగ్రహాలు లేవా? కనీసం ఈయనకు ఒక యంత్రం. ఇప్పుడు మనం ఇప్పుడు కృష్ణుల వారిని స్థాపితం చేయాలి. ఒక్కో క్వశ్చన్ తీసుకుంటాను, చెప్పండి దాని సమాధానం. ఆయన విగ్రహారాధనకు సంబంధించి పాలరాతేనా, తర్వాత ఆయనకు మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే క్వశ్చన్ అడిగారు. ఆయన ఏం చెప్తారు? ఇది సాయిబాబా భక్తులు కూడా రాయటం జరుగుతుందండి. భగవద్గీతలో ఉంది, ఏమనుందంటే ఎప్పుడైతే కూడా సమాజంలో అధర్మం పెరిగిపోయి ధర్మమునికి హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు ఒక రూపంలో అవతరిస్తారు. ఇది 1 by 1 జరుగుతూనే ఉంది. ఇప్పుడు సాయిబాబా విషయంలో ఒకానొక సమయంలో శ్లోకంతో పని లేదండి. ఒకానొక సమయంలో అధర్మం పెరిగిపోయింది. వారు అడిగింది కేవలం మంత్రం ఎక్కడ ఉంది అని అడిగారు. ఇక్కడ అధర్మం విషయం మాట్లాడాల. అధర్మం చేయాలంటే మొన్న వచ్చిన ఆగోర అధర్మం చేయలేదా? ఇప్పుడు ఇంకోటి వచ్చాడు నిండుగా నామాలు టాటూలు వేసుకుని త్రిశూలం పెట్టుకొని నేను సాధువుని 10,000 కోట్లు సంపాదిస్తున్నా అని చెప్పేసి వాడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. వీళ్ళంతా అధర్మలే కదా, మరి వీళ్ళని మీరు ఎందుకు చూపిస్తున్నారు? అధర్మం కాదండి, అది అధర్మం ఎందుకు కాదండి? సమాధానం చెప్పండి, కంటిన్యూ చేయండి మీరు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సాయిబాబా గుళ్ళు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 1983లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఎండోమెంట్ యాక్ట్ అనేటువంటిది. దాని ద్వారా ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి హిందూ దేవాలన్నింటినీ కూడా
వాళ్ళు గవర్నమెంట్లో స్వాధీనం చేసేసుకున్నారు. చేసుకొని వాళ్ళ ఈవో అనేటువంటి ఒక మనిషిని పెట్టారు. దేవాలయంలో ఏ పూజ చేయాలన్నా ఏ హోమం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఒక పూజారి గారు పూజ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా చేయడానికి లేదు. ఆ విధమైన పరిస్థితి వచ్చింది. దేవాలయ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజున కొన్ని ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, కొన్ని ఏమో కబ్జా అయిపోయినాయి. ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో కూడా సాయిబాబా దేవాలయాలు అనేటువంటిది కూడా కట్టడం జరిగింది. సాయిబాబా దేవాలయాలు అనేటువంటి కూడా మందిరాలు అవి యాక్చువల్గా. మరి అక్కడ సాయిబాబా మందిరం మీరు అన్నట్టు సాయిబాబా ఎండోమెంట్ అన్నారు, ఎండోమెంట్ ఒకటి పెట్టారు అన్నారు. మహారాష్ట్రలో ఎండోమెంట్ ని చూపించండి. అదే షిరిడీలో వచ్చేటువంటి మూలధనము ఎక్కడికి వెళ్తుంది? షిరిడీలో వచ్చేటువంటి మూలధనము ఎక్కడికి వెళ్తున్నది? ఇదొక్కదానికి సమాధానం సాయిబాబాని దేవుడుగా చూపించి ఆలయాలు నిర్మించిన పద్ధతి ఒక ఆర్టిఫిషియల్ గా జరిగిందని అంటున్నారా మీరు? ఒక ట్రస్ట్లుగా అవి రాబడ్డాయి. ఈ రోజున కూడా మీరు ఏ దేవాలయం సాయిబాబా దగ్గరికి వెళ్ళండి, అది ఒక ట్రస్ట్ రూపంలో ఉంటుంది. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అని ఉంటుంది. ట్రస్ట్ కాదండి, నాకు ఒక మందిరం. అది ఒక మందిరం. వాళ్ళు ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మూలధనం అంటున్నారు. లక్షల మందికి అన్నదానం చేస్తారు. సాయిబాబా పేరు మీద లక్షల మందికి అన్నదానం. షిరిడీ దగ్గర నుంచి ఫండింగ్ వస్తుందా? ఎవరు? ప్రజలే ఇస్తున్నారు, భక్తులు ఇస్తున్నారు. మరి షిరిడీలో అంతగనం వచ్చే ధనం ఏమవుతుంది? అవును, ఇక్కడ నుంచి భక్తులు పెడుతున్నారండి. మరి షిరిడీకి వచ్చే ధనము ఎక్కడికి వెళ్తున్నది? మీరు ఒక సాయిబాబా భక్తులు బాలచంద్ర గారు, సాయిబాబా వ్యవస్థ వల్లనే సాయిబాబా దేవాలయాలు అభివృద్ధి చేయడానికి కారణం ఇది ఒక కారణం. ఎందుకంటే ఒక సాయిబాబా మందిరం ఉందనుకోండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆక్యుపై చేయలేదు, బాలచంద్ర శర్మ గారు, అందువల్లనే పెరిగినాయి. ఇప్పుడు మీరు ఆ ధనమంతా కూడా ఒమాన్ కి లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ కి టెర్రరిస్ట్లకు వెళ్తుంది అంటారా ఏంటి? మీకు ఒక్కసారి అంటే నేను ప్రశ్న వేశాను, నేను మొదలు ప్రశ్న వేసా, తర్వాత దీనికి నేను మాట్లాడతాను మీరు చెప్పిన దానికి. అన్న దానికి సమాధానం ఒకటే. సాయిబాబా దేవాలయాల్లో అన్నదానాలకి, ప్రసాదాలకి, నైవేద్యాలకి, అలంకారాలకి, అక్కడ హెల్త్ కి సంబంధించినటువంటి షిరిడీలో రైల్వే స్టేషన్స్ కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కానీ, అక్కడ ఉండేటువంటి షెల్టర్ కి సంబంధించి కానీ, ఒకప్పటి షిరిడీ వేరు, ఇప్పుడున్న షిరిడీ వేరు. ఒకసారి అడగండి, ఏ ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి రోడ్లు వేశారు, రైల్వే స్టేషన్లు వేశారు, హాస్పిటల్స్ కట్టించారు? చెప్పాలంటే దేశంలోనే 3వ పెద్ద రిచెస్ట్ దేవాలయం షిరిడి అండి ఈ రోజున. అందువల్ల అసూయాపరులు కొంతమంది కొంతమంది అసూయతో సాయిబాబా దేవాలయం, ఇది షిరిడి సాయిబాబా దేవాలయం ఈ రోజున భారతదేశంలో రిచెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. మొదటిది కేరళ పద్మనాభ స్వామి టెంపుల్, రెండవ తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ రోజు 3వ స్థానానికి వచ్చేసింది షిరిడి. కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వస్తున్నది. దాదాపు తిరుమల స్థాయిలో వీళ్ళందరికీ ఏంటంటే ఫండింగ్ అంతా అడ్డుపోతున్నది, ఎటు షిరిడికి పోతున్నది అని కొంతమందికి కుళ్ళు, ఈర్ష, అసూయ. అందువలన తప్పు స్టార్ట్ చేశారు. కిరణ్ శర్మ గారు, అసూయతోనే ఇటువంటి చర్చలు వస్తున్నాయా? అంటే ఫండింగ్ అంతా అక్కడికి పోతుంది. మురళీ శర్మ గారు కొత్త అంశాలు ఏమనిస్తారు? మీరు మాట్లాడినది ఇప్పుడు ఫస్ట్ మాట్లాడినటువంటి మాట ఒక్కొక్కరికి ఒక సమాధానం చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బృందావనం, షిరిడీని బృందావనం అన్నారు. ఎట్టి పరిస్థితి రాంగ్ ఇన్ఫర్మేషన్. షిరిడి ద్వారకామాయి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. విత్ విట్నెస్ మాట్లాడతాను నేను. విత్ విట్నెస్ అన్ని విషయాలు విట్నెస్ మాట్లాడతాను. రెండవది, ఇక్కడ షిరిడి దేవాలయం కాదు, షిరిడి సేవా ట్రస్ట్ మాత్రమే. షిరిడి దేవాలయం పేరు ఉండదు. రెండోది, నేను మాట్లాడతాను, మీరు ఇంకోటి మాట్లాడద్దు ప్లీజ్. రెండోది, షిరిడి ద్వారకా అని తప్ప షిరిడి బృందావనం కాదు. బృందావనం పేరు కేవలం మంత్రాలయానికి మాత్రమే ఉంది. బృందావనం అంటే మంత్రాలయం మాత్రమే. రెండోది ఇమీడియట్ గా ఉన్నది మనకి మధుర బృందావనం. ఈ రెండో ఉన్నాయి తప్ప మిగతా దానికి బృందావనం పేరు లేదు. ఇది అఫీషియల్ గా డిక్లేర్ ఇది. రెండోది, మన శర్మ గారు మాట్లాడడానికి ట్రస్ట్ విషయంలో అడిగారు మీరు. ఇక్కడ షిరిడి ట్రస్ట్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా మహారాష్ట్రలో కానీ ఈ షిరిడి ట్రస్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి సేవా సంస్థలు ఏవి కూడా ఇక్కడ రిజిస్టర్డ్ అవి లేవు. ఇది కేవలం షిరిడి పట్టణంలో ఉన్నాయి. దేవాలయాలు, ఇతర దేవాలయాలు, దేవాలయ అభివృద్ధి, వైద్యాలయాలు, వైద్య సౌకర్యాలు ఇవన్నీ కూడా షిరిడి సేవా సంస్థల లోపలే ఉన్నాయి తప్ప బయట లేవు. రెండవది, దిల్సుఖ్నగర్ దేవాలయం దగ్గర, ఆ దేవాలయం లోపల లేదా పంజాగుట్ట దేవాలయంలో, ద్వారకామాయిలో ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ చూడడం, ఫ్రీ చేయడం ఉంది. ఇది క్లారిటీ. బయట ఎక్కడ కూడా సేవా సంస్థలు లేవు.
షిరిడి సాయి సేవా ట్రస్ట్ ద్వారా ఇక్కడ దేవాలయాలు, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ఇక్కడ లేవు. ఈ షిరిడిలో ఉన్నాయి, షిరిడిలో ఉన్నాయి, యాక్సెప్టెడ్. అన్ని మతాల వారు వెళ్తారు, అన్ని కులాలు వెళ్తారు. ఇందాక క్వశ్చన్ కి దిల్సుఖ్నగర్ లో కూడా అండి, దిల్సుఖ్నగర్ లో కూడా ఉచితంగా వైద్యం చేస్తారు, ఉచిత సేవలు ఉన్నాయి, ఉచిత లైబ్రరీ సేవ ఉంది. దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడిలో కూడా ఉచిత సేవలు ఉన్నాయి, మీరు గమనించండి ఒకసారి. నిత్యాన్నదానం ఉంది దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడిలో, నిత్యాన్నదానం ప్రతిరోజు మాత్రమే ఉన్నాయి. సత్యసాయి ట్రస్ట్ లో అనంతపురం జిల్లా, బెంగళూరు, కాకినాడ, తర్వాత హైదరాబాద్, తర్వాత మనకి మద్రాస్, తర్వాత సత్యసాయి ట్రస్ట్ చాలా ఉన్నాయి. మంత్రాలయ ట్రస్ట్ లో మనకి తిరుమలలో, తిరుపతిలో కూడా ట్రస్ట్ ఉంది వాళ్ళకి. వాళ్ళ ఔషధ సేవా కేంద్రం వాటికి ఫ్రీ భోజనం ఇస్తారు, ఫ్రీ ట్రస్ట్ ఉంది వాళ్ళకి, ఫ్రీ సౌకర్యం ఉంది. సో కంచిపీఠం వాళ్ళకి కంచిపీఠం ఉంది, అది వదిలి పెట్టేసేయండి. ట్రస్ట్ లేదు బయట ఎక్కడ కూడా, వాళ్ళు నేరుగా వచ్చేయరు. కానీ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు వేరే స్కూల్స్ ఉన్నాయి, ఫ్రీ హోటల్స్ ఉన్నాయి, ఫ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ వాళ్ళవి హృదయాలనే హాస్పిటల్, దాదాపుగా 27 లక్షల కోట్ల ఉన్నటువంటి హాస్పిటల్ పెద్దది ఉంది. అది ప్రతిరోజు 700 ఆపరేషన్లు ఫ్రీగా జరుగుతాయి. ఇది బెంగళూరులో. ఇది మీకు తెలుసు లేదో, నేను హాస్పిటల్ వెళ్ళి వచ్చాను, నేను అక్కడ చూసి వచ్చాను. నేను అంటే మంచి జరుగుతోందిగా, సేవా కార్యక్రమం చేయట్లేదు. రెండోది వినండి ప్లీజ్, హౌస్ గారు వినండి. బృందావనం దాని పేరు లేదు. రెండోది ఇక్కడ మీరు అన్నారు రైల్వేస్ ఏర్పాటు చేసినట్లేదు. రైల్వేకి ఆయన ₹1 కూడా వారు షిరిడి ట్రస్ట్ నుంచి రైల్వే బోర్డుకి అక్కడ డెవలప్మెంట్ కి ₹1 రాలేదు. ఇది క్లారిటీ గుర్తు పెట్టుకోండి. ఎట్టి మీద రైల్వే బోర్డు వాళ్ళని ఎవరిని డబ్బులు అడగదు. అటు మన తిరువనంతపురంలో ఆ దేవాలయాన్ని అడగదు, తిరుపతిలో తిరుమల దేవస్థానం అడగదు, ఎక్కడ కూడా ఈ దేవాలయానికి అడగదు. ఆ విషయం కేవలం రోడ్ల విషయం వరకు మాత్రం వాళ్ళకి అభివృద్ధి కొరకు మాత్రమే ఆ డబ్బులు వినియోగించినట్టుగా తెలుస్తుంది మనకి. ఆ విషయాన్ని గమనించుకోండి, ఓకేనా? సో అంత తప్ప ఈ మూడు చెప్పదలుచుకోండి. కాబట్టి దీని గురించి గుడియా కాదా అంటే అది గుడి కాదు, అది మందిరం కాదు, గుడి నా క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు ఇంకా. ఇందాక మురళీ శర్మ గారు అంటున్నట్టుగా అసూయతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటి టాప్ 3 రిచెస్ట్ టెంపుల్ గా ఉంది. గుడి వచ్చింది ఎప్పటి నుంచి అండి? షిరిడి సాగర్ మీరు అనుకున్న గుడి ఎప్పటి నుంచి వచ్చింది? 1987 లేదా 1963, 1937 అనుకుందాం. మీరు అన్నట్టే టైప్ ప్రకారంగా. తిరుమల ఎప్పటిదండి? తిరుమల ఆదాయం ఎంతండి? తిరువనంతపురం పద్మనాభ ఆదాయం ఎంతండి? శ్రీరంగం ఆదాయం ఎంతండి? శ్రీరంగపట్నం ఆదాయం ఎంత అనుకుంటున్నారు మీరు? ఇవన్నిటికి చూసి అసూయనా? ఇదంతా దీనికి అసూయనా? అని. రెండోది, ఈ బ్రాహ్మణులు మాట్లాడిన మాటలకి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి వచ్చినట్టయితే నా యాక్సెప్టెడ్, దానికి ఇబ్బంది ఏం లేదు. నా సనాధర్మాన్ని గొప్పగా చెప్పే వ్యక్తుల గురించి మనం స్వీకరిస్తాం. వెల్కమ్ ఆల్ ద పీపుల్. నువ్వు సాయిబాబా రాని, అయితే ఇంకోటి ఫకీరుద్దీన్ రాని, ఇంకో ఫక్రుద్దీన్ రాని, లేదా ఉసామా బిన్ లాడెన్ రాని, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది లేదు. హంతకులు వచ్చినా సరే దేవుడిని ఉద్ధరిస్తామంటే హ్యాపీ. కానీ నా సనాతన ధర్మాన్ని రాళ్లతో కొట్టండి, ఆ సనాతన ధర్మాన్ని విగ్రహాన్ని పూజించే వాళ్ళని చంపేయండి, రేపులు చేయండి, మీకు జన్మతో వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క శరీరాలని పూజించేటువంటి అవకాశం ఉంది. రెండవది, చాలా మంది ఇంకోటి అంటారు, అక్కడ బొందల గడ్డ కదా, సాయిబాబా బొంద పెట్టారు కదా, దాన్ని పూజ చేస్తారంటే మరి శివుడు ఉన్నది శ్మశానమే కదా, దాని మరి కంగారు పడక్కర్లేదు. కాబట్టి ఆ విషయంలో ఏమంటున్నా, ఆరాధన చేయండి. అసూయ లాంటివి ఉంటే కంక్లూడ్ చేయండి. అసూయ ఉంటే ఈ సాయిబాబా మీరు ఈ మందిరాన్ని కూడా ఎప్పుడో కూల్చబడే అసూయ ఉంటే. మీరు మాట్లాడినట్టు ఒక మంచి పాయింట్ ఒకటి ఏంటంటే, మతాన్ని విభజించకుండా దీన్ని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. దాట్స్ వెరీ గుడ్ పాయింట్ అండ్ క్లియర్ పాయింట్. థ్యాంక్ యూ. నిశాంత్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సో ఇది ఈ సాయిబాబా దానిపైన ఇందాక కిరణ్ గారు మాట్లాడుతూ ఏకీభవిస్తారా? 100%.